हल्का असेंबली हुसैनाबाद के तमाम मवाज़ियात में मुकामी किसानों से धान की खरीदी के लिए हुकूमत तेलंगाना की जानिब से खरीदारी मराकज़ कायम किए जा रहे हैं, जहां हुकूमत की मुकर्रर करदा दाखिल इमदादी कीमत पर धान खरीदी जा रही है, जिससे किसानों को खातिर खा नफा हासिल होगा। इन ख्यालात का इजहार वी सतीश कुमार रुकन असेंबली हुसैनाबाद ने आज यहाँ कायम किए गए धान की खरीदी मरकज़ का इफ्तिताह अंजाम देकर तकरीब से खिताब करते हुए किया। उन्होंने बताया कि वज़ीर आला KCR रियासत के किसानों को मुआशी तौर पर मुस्तहकम बनाने के ख्वाहां हैं। उन्होंने मुकामी किसानों को दरमियानी अफराद ताजिरों को धान फरोख्त न करते हुए सरकारी खरीदारी मराकज़ में फरोख्त करने का मशवरा दिया। नायब सदर जिला परिषद R राजा रेड्डी, सदर बल्दिया A रजिता वेंकट, नायब सदर A अनीता श्रीवास रेड्डी, मुकामी काउंसलर और दूसरे कायदीन इस मौके पर मौजूद थे। మరి వేరే మిల్స్లకు కానీ మిల్లకు కానీ లేకపోతే ఇతరత్ర బయట అమ్ముకోకుండా ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పడిన ఎండబోసిన వడ్లు అమ్మాలని చెప్పి తేమ శాతం తక్కువ వడ్లు అమ్మాలని చెప్పి కూడా కోరుతున్నాం। ఈరోజు మద్దతు ధర ఒక క్వింటాల్కి 2060 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతున్నది। అదే కాకుండా ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఇక్కడ ఉన్న సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా మరి PSCS చైర్మన్ గారు వారి యొక్క బృందం కూడా అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, IKP కూడా ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఇదివరకు ఏ విధంగా అయితే రైతు కొనుగోలు, ఏ విధంగా అయితే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అదేవిధంగా ఈసారి కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలు అంతా కూడా ప్రారంభం కాబోతున్నాయి। కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క కేంద్రంలో పడిన వడ్లు అమ్మాలని చెప్పి మన ధర పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక చిన్న వివరణ మీకు ఇవ్వదలుచుకున్నాను। ఈరోజు హుస్నాబాద్ మార్కెట్ లోపల